హలో అండి. వెల్కమ్ టు ఆనందమయ మూమెంట్స్ బై స్వాతి. టైటిల్ చూసి నాటుకోడి లేకుండా నాటుకోడి కూర ఎలా అనుకుంటున్నారా? మరేం లేదండి. కాల్చిన కోడితో మనం వండితే అచ్చం టేస్ట్ నాటుకోడిలానే ఉంటుంది. మరి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఓకే. కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి మందపాటి కడాయి ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపోయినంత ఆయిల్ కూడా మనం తీసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని, కొంచెం కరివేపాకు చిటపటలాడిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు నిలువుగా చీలుకొని వేసుకోవాలి. అప్పుడు మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 4 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను కేజీ-పావు కూర కోసం 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్‌ని కూడా బాగా వేపుకోవాలండి. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు వేపుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని పచ్చివాసన పోయినంత వరకు ఒక 5 నిమిషాల పాటు అందులోనే వేగించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం మసాలాలు తీసుకుందాం. నేను ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను. ఇప్పుడే అన్ని మసాలాలు తీసుకుంటున్నానండి. ధనియా ఒక టేబుల్ స్పూన్, జీరా కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ల వరకు మనం యాడ్ చేసుకోవాలి. తరువాత మనకి మసాలా కారం అనేది ఉంటుంది. మసాలా కారం ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ ఎందుకు వేసానంటే కొంచెం కలర్ డార్క్‌గా కనిపిస్తుందని. మన టేస్ట్ ప్రకారం మనం ఎంత టాలరేట్ చేస్తామో అంతవరకు మనం స్పైస్ తీసుకుంటాం. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం ఎక్కువ కారమే తీసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా వేగాలండి ఆయిల్లోనే. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఈ మసాలాలోకి తీసుకోవాలి. వేయించి పెట్టుకున్న ఆ మసాలాలన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు నెమ్మదిగా బాగా కలపండి. ఇప్పుడు ఆ వేయించుకున్న మసాలాలంతా చికెన్ అంతటికి బాగా పట్టేంతలాగా మనం ఇప్పుడు కలుపుకున్నాం కదండి. అందులోకి రాక్ సాల్ట్ తీసుకున్నానండి. నేను నాన్ వెజ్‌కి మోస్ట్లీ రాక్ సాల్ట్ యూస్ చేస్తాను. టేస్ట్ కూడా బాగుంటుందని. ఇదిగోండి ఈ విధంగా రాక్ సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కలపండి. కలిపిన తర్వాత నేను ఇందులోకి ఆయిల్ ఏమాత్రం వేయట్లేదండి. చికెన్ నుంచి నీరు వదులుతుంది కదండి. ఆ వాటర్‌లోనే చికెన్ అంతా ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు మనకి మూత పెట్టకుండా ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి ఆ చికెన్ అలానే. అంటే పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆ నూనెలో వేగనివ్వండి చికెన్ని. దానికి సరిపడంత లిడ్ పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు చికెన్ని అందులో ఉడకనిస్తే సరిపోతుంది. చూసారుగా ఈ విధంగా 10 నిమిషాలు ఉడికిన తర్వాత చికెన్ ఇలాగ గ్రేవీగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోద్దనుకుంటే మనకి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంతమంది ఇంకొంచెం థిక్‌గా గ్రేవీ ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇంకొంచెం ఉడకనివ్వండి. దించే ముందు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి. కాల్చిన కోడితో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో రెసిపీ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా నాటుకోడి తిన్నట్టే ఉంటుంది. ఇప్పుడు కర్రీని మనం ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందాం. టెక్స్చర్ చూసారు కదండీ ఎంత బాగుందో. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెసిపీ రెడీ.